సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో కూడా ప్రజలు అలాంటి పరిజ్ఞానానికి కూడా అలవాటు పడుతున్నారు ఈ కాలంలో. మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం, ప్రీ వెడ్డింగ్ షూట్ అని, పిల్లలకు బర్త్డేకు కానీ ఇంకేదైనా ఫంక్షన్ అయినా కూడా ఫోటోషూట్ కోసం వివిధ ప్రాంతాలకు మనం తిరుగుతూ ఉంటాం. ముఖ్యంగా మనం ఎక్కువ అయితే అరకు, వైజాగ్ ఇట్లాంటి కోనసీమ ఇట్లాంటి ప్రదేశాలకు తిరుగుతాం. కానీ అట్లాంటి ఏమీ అక్కర్లేదు. ఇక్కడ నుంచి మన ప్రాంతంలో మన జిల్లాల్లోనే ఫోటో వెడ్డింగ్ షూట్ కోసం వివిధ సెట్ను వేసి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఎంతోమందిని అబ్బురపరుస్తున్నారు. మరి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కావచ్చు, అలాగే ఫంక్షన్స్కు పిల్లల బర్త్డేలకు కావచ్చు, ఎలాంటి రుసుము ఉంటుంది, ఈ ఎంట్రీ కావడానికి ఎంత డబ్బులు కావాలి, ఎలాంటి ఇక్కడ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఏర్పాటు చేయడం కానీ ఇంటీరియర్ డిజైన్స్ ఎక్కడి నుండి తెప్పించారు, ఒక్కొక్కరికి వచ్చేసి ఎన్ని గంటలు ఇక్కడ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు అనే విషయాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మన జిల్లా ఇక్కడ జగిత్యాల జిల్లాలో పెట్టడానికి గల కారణం ఇది. సో ఇది ఎంత పెట్టుబడి పెట్టారు, దీనికి ప్రవేశం ఫీజు ఎట్లా ఉంది? ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే చాలా దూరం వెళ్తున్నారు అందరు. సిద్దిపేట, హైదరాబాదు, వరంగల్ అంత దూరం వెళ్తారు. వాళ్ళు బాగా ట్రబుల్ ఉన్నారు కాబట్టి అంత దూరం వెళ్ళడానికి ప్రయాణానికి ఇక్కడైతే దగ్గరలో ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఇదే ఫస్ట్. మన దగ్గర మొత్తం పల్లెటూరుకు సంబంధించినవి, వెస్టర్న్కి సంబంధించిన డీజేలు, జూమర్లు, లైబ్రరీస్, చిన్నపిల్లలై అన్ని సెట్లు ఉన్నాయి. మామూలుగా పల్లెటూరు సెటప్ బ్యాక్ సైడ్ పెద్దగా ఉన్నాయి. ఇంకా అవి ఇక్కడ లోపల ఇండోర్ సెట్స్ 10-15 దాకా ఉన్నాయి. పెట్టుబడి పెట్టారు అంటే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కు ఎంత తీసుకుంటారు, అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది? అవర్స్ 8 అవర్స్ 4 అవర్స్ అట్లా ఉంటుంది. అంటే పిల్లలకు పెద్దలకు అందరికీ అలా ఉంది? పిల్లలైనా పెద్దలైనా బర్త్డే షూట్, చిన్నపిల్లలది, పెద్దలది, ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్, మెటర్నిటీ షూట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అంటే ఎక్కువ గిరాకీ ఏ టైంలో ఉంటుంది మనకు? ఎక్కువ మ్యారేజ్ సీజన్లో ఎక్కువ ఉంటుంది, అప్పుడే బాగా బిజీ ఉంటుంది. మామూలుగా అయితే బర్త్డే షూట్స్, మెటర్నిటీ షూట్స్ అవి వస్తూ ఉంటాయి. అంటే ఏ సంవత్సరంలో దీన్ని స్థాపించారు, ఎంతమంది అని? కరెక్ట్ 1 year అవుతుంది. ఇప్పటికీ 5-6 కలిసి పార్ట్నర్ వైజ్గా మొత్తం మంది జగిత్యాల జిల్లా వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఎక్కువ ఫోటోషూట్ ఫేమస్ ఇక్కడ ఏ డిజైన్? ఎక్కువ డిజైను అంటే అన్నీ దాదాపు అన్నీ ఇక్కడ ఇండోర్లో మూన్ సెటప్ కానీ, ఇది ఇక్కడ వైట్ సెటప్, ఇది లైబ్రరీ. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ఈ ఆలోచన పెట్టడం చాలా బెటరు. ఎట్లా వచ్చింది మీకు? ఎట్లా అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు ట్రెండింగే ఇది ఉంది కాబట్టి ఇప్పుడు నడిచేది ఇది. బయట ఎక్కడికెక్కడికి వైజాగ్, చీరాల బీచ్లు అటు ఇటు అందరు వెళ్తారు. ప్లస్ హైదరాబాదు అంతా దూరం బాగా ప్రయాణం అవుతుంది కాబట్టి ఇటు దగ్గరలో మన దగ్గర లేదు. అందుకని చెప్పి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. చూశారు కదా, అంటే బయట ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో మన దగ్గరే ఎందుకు పెట్టకూడదని కొంతమంది సమూహంగా ఏర్పడి ఈ యొక్క ఇంటీరియర్ డిజైన్స్ ఏర్పాటు చేసుకొని ఇండోర్లోనూ కొన్ని, అవుట్డోర్లో కొన్ని, పల్లెటూరు వాతావరణం తలపించేలా, అలాగే కొన్ని సెట్టింగ్స్ మనం బయట పెద్ద పెద్ద దేశాలలో చూసే సెట్టింగ్స్ కానీ ఇక్కడ లైబ్రరీ కావచ్చు, ఇంకా ఇతర విషయాలు మూన్ కావచ్చు, ఇంకా వేరే అంటే ఈ మంచి ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టడం, ఫియానో కావచ్చు, ఇట్లా అన్నీ పెట్టడం మన జిల్లా వాళ్ళే కాకుండా ఇతర జిల్లా వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, ఫోటో షూట్ కానీ, బర్త్డేలకు కానీ ఇక్కడ ఫంక్షన్ చేసుకున్న పరిస్థితి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ మన దగ్గరికి వస్తే తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే ఈ ఫ్రీ ఫోటో వెడ్డింగ్ షూట్కు అనువైన ప్రదేశం అని చెప్తున్నారు.